సో మనం ఇలా నిజాయితీగా ప్రయోగం చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోని కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా భగవంతుడు తీసేస్తాడు. ఇంకెందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్ళిపోయి మిమ్మల్ని ఏదో హర్ట్ చేయడం అని కాకుండా మిమ్మల్ని రక్షించడం కోసం. సో ఎవరైతే ఆయన సత్యమైన భక్తులు ఉంటారో, ఎవరి ద్వారా మనకు సంతోషం వస్తుందో అలాంటి వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఇంకా అసలు జీవితం మారుతూ ఉంటదన్నమాట. సో ఇవన్నీ ట్రై చేసి చూడండి. సో గ్రూప్‌లో ఈ వరదానాలని ఏవైతే చెప్పామో అవి కూడా పోస్ట్ చేస్తాము. సో సేవ కూడా చేయడం మొదలు పెడదాము. ఫస్ట్ ఈ జ్ఞానాన్ని మీకు ఎంతమందికి మీరు ఫార్వర్డ్ చేయగలుగుతారో చేయండి. తర్వాత వరదానాలు పోస్ట్ చేస్తాము. అవి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా పంపించండి. ఆ రకంగా మీరు వరదానాలు పంపిస్తూ ఉంటే అవి తిరిగి మీకొస్తాయి. మల్టిప్లై అయ్యి మరీ వస్తాయి. సో అప్పుడు మీ శక్తి పెంచుతూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతది? మీరు జ్ఞానం తెలుసుకున్నారు. ఆ తర్వాత భగవంతుడి నుంచి శక్తి తీసుకున్నారు. తీసుకుని మీరు ధారణ చేస్తారు. ఆ తర్వాత సేవ కూడా చేస్తూ ఉంటారు. సో మీరు వరదానాలు ఇస్తూ ఉంటే అవన్నీ మనకు తిరిగి వచ్చినప్పుడు ఏమైద్దంటే మన స్థితి పెరుగుతుంది. సో ఎప్పుడైనా మన స్థితి లోగున్నా గానీ ఇవన్నీ పనిచేస్తాయి. సో ఈ బ్లెస్సింగ్స్, వరదానాలు ఇవి ఎలా పనిచేస్తాయి అనంటే అవి ఇచ్చినంత మాత్రాన అవి నిజమైపోతాయి అనంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాయనీకెళ్ళినప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు, నువ్వు సక్సెస్ అవుతావు. బెస్ట్ ఆఫ్ లక్ ఖచ్చితంగా నీకొస్తది అని చెప్పేసి తల్లిదండ్రులు ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవి ఎట్లా పనిచేస్తే అన్నంత మాత్రాన వచ్చేస్తాయా అంటే ఇప్పుడు సపోజ్ నేను కార్ నడిపేటప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌కెళ్ళాలి. కార్ స్టార్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు ఎవరైనా వచ్చి కారుని తోసారు అనుకోండి. తోసినప్పుడు ఏమవుతది? నేను ఆ కీని తిప్పినప్పుడు ఒక స్టేజ్‌లో కార్ స్టార్ట్ అవుతది. సో తోసేవాళ్ళు ఎంతవరకు తోస్తారు? కొంత దూరమే తోస్తారు. అంతే తప్పితే నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ ఎళ్ళాలంటే డెస్టినేషన్ పాయింట్ వరకు తొయ్యరు. సో ఈ బ్లెస్సింగ్స్ ఇవి గూడా అంతే. ఇట్స్ జస్ట్ లైక్ ఎ పుష్. అంటే మన మనసు లోగా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ పాస్ అవుతామో లేదో అని చెప్పి లోగా ఫీల్ అయినప్పుడు లేదు నువ్వు పాస్ అవుతావు, నీకు సక్సెస్ వస్తుంది, నువ్వు చేయగలవు అంటే అప్‌లిఫ్ట్ అవుతది. ఎమోషనల్‌గా, మానసికంగా. సో ఇది అంతే. మనం అలా వరదానాలు ఇస్తూ పోతూ ఉంటే మన స్థితి పెరుగుతూ ఉంటది. మళ్ళీ తిరిగి అవి మనకొస్తూ ఉంటాయి కాబట్టి మన స్థితి పెరుగుతూ ఉంటది. మన పుణ్యం ఖాతా జమవుతూ ఉంటది. సో ఆ రకంగా ఈ వరదానాలు పనిచేస్తాయి. సో ఇది సేవ కిందకొస్తుంది.